అర్జున్ అరెస్ట్ పై మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అల్లు అర్జున్ మీద అరెస్ట్ కానీ టీవీలో న్యూస్ చూడంగానే మాకు కొంచెం కన్నీళ్ళు వచ్చినాయి. కానీ ఇదంతా నాకు తెలిసి పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ వాళ్ళు వేసిన సెక్షన్స్ కూడా చూస్తే ఎట్లున్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి కదా. అదేమన్నా అది ఆ సెక్షన్స్ ఎవరికి వేస్తారు చెప్పండి? క్రిమినల్స్కి వేస్తారు. అతను ఏమన్నా పోయి కొట్టి చంపారా? లేదు కదా. మరి అలాంటప్పుడు అరెస్ట్ ఇన్ని రోజులు ఎందుకు ఆగారు? ఇప్పుడే సడన్గా ఎందుకు వెళ్ళారు వాళ్ళు అరెస్ట్ చేయడానికి? అది కూడా తప్పు కదా. మరి ఇది పక్కా ఎవరి హస్తం లేకుండా ఇలా జరగదు నాకు తెలిసి. అదొకటి, ఆయనకు పేరు మంచిగా వస్తుంది, అవార్డ్స్ వస్తున్నాయి, పేరు మంచిగా వస్తుంది అని చెప్పేసి ఇలా కూడా ఉండొచ్చు కదా. మరి ఈమె అయితే ఆయన చూడంగానే ఇంకా మధ్యాహ్నం ఏడ్చుకుంటూ పడుకుంది. అమ్మ అరెస్ట్ చేశారమ్మా అని చెప్పేస్తే, లేదమ్మా ఏం కాదు, దేవుడు అనేవాడు ఆయన పక్కనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే నాకు షాకింగ్ ఏంటంటే, ఇంత పోలీసులు వచ్చినా కానీ ఆయన ముఖంలో ఎంత చిరునవ్వు ఉంది. అంటే కాన్ఫిడెంట్ ఏంటంటే నేను తిరిగి వస్తాను అని కాన్ఫిడెంట్ ఉంది. చాలా ధైర్యము. ఎట్లయితే పుష్ప 2లో తగ్గేదేలే అని చెప్పి ఎట్లా పవర్ఫుల్గా అంటారు ఆయన, అదే సినిమాలో కాకుండా ఈరోజు రియల్గా ఆయన ఫేస్లో కనపడింది మాకు. ఎట్లయినా మేము తగ్గేదే లేదు, ఏదైనా సరే ఎవరిదైనా తప్పు ఉంటే. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల పాపం కూడా ఎవరు చేపించారో వాళ్ళకి తగలకుండా పోదు. ఎవరైనా సపోజ్ చేపించున్నారనుకోండి, ఇలా కుట్రలు జరిగినాయి అనుకోండి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా తప్పకుండా ఏదో ఒకటి శిక్ష దేవుడు వేస్తాడు. ఇప్పుడు 14 రోజులు రిమాండ్ పడింది. అవును. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అండి, మరి అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ వేశారు. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే అది రాంగ్ కేసు వేశారు వాళ్ళు. రాంగ్ కేసు వేసి అలా సడన్గా వెళ్ళి అరెస్ట్ చేయలేదు. ఆయనకి తెలియకుండా అలా ఎలా చేస్తారు? అసలు అరెస్ట్ అయిన మీ రియాక్షన్ ఏంటి, ఎలా ఉంది? అసలు నేను షాక్ అయిపోయా, అదేంటి అరెస్ట్ ఏంటి అని. అంత సడన్గా వెళ్ళి అరెస్ట్ చేస్తే అది చాలా తప్పు. అది బెడ్రూమ్ లో కూడా, బెడ్రూమ్ వరకు అది తప్పు. అది మేమైతే ఒప్పుకోము. ఇంకా దారుణం అది. అసలు బెడ్రూమ్ లోకి వెళ్ళి అరెస్ట్ చేయాలని అంత అవసరం ఏముంది ఆయనకి? తప్పేం చేశారు ఆయన? అసలు అదేదో జరిగిపోయింది ఇన్సిడెంట్, దానికి మళ్ళీ ఇంత గట్టి కేసు వేయడం ఎందుకు? అరెస్ట్ చేసినామంటే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం ప్లాన్ ప్రకారంగా చేస్తున్నారని సినిమా ట్రిక్ ఒకటి. ఎవరిదో హస్తం అయితే పక్కా 100% ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. అక్కడే తెలిసిపోతుందిగా, ఆయన మాటల్లోనే తెలిసిపోతుందిగా. చట్టం తన పని తను చేసుకొని పోతుంది అన్నప్పుడే పట్టుకోవాలి మనము, అక్కడే పట్టుకోవాలి. మరి ఇన్ని సంవత్సరాలు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివి ఏది ఒక్క ఇన్సిడెంట్ జరగల. ఏమీ ఇప్పుడు ఈ అల్లు అర్జున్ మూవీ రిలీజ్ అయినప్పుడే చనిపోయారా? ఇప్పుడు ఎవరు దాంట్లో ఏం జరగలేదు, గొడవలు జరగలేదు, ఏం జరగలేదు. ఇతన్నే ఎందుకు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాల్సి వస్తుంది? అదొకటి. ఆయన ట్వీట్ చేశారు. అదే అక్కడే అర్థమైపోయిందిలేండి సీను. మనం చిన్నపిల్లలకు కూడా అర్థమైపోతుంది. టీఆర్ఎస్ నుంచి చంద్రశేఖర్ గారు ట్వీట్ చేశారు, ఇది చాలా దారుణం, ఒక అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం చాలా నిజంగా దారుణం. మేము కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నది కూడా వాళ్ళు కూడా నిజమే. కానీ ఇది చాలా దారుణం అండి. నాకైతే రాజా సింగ్ చేశారు. అవును. దీంట్లో మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతారంటారా? ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ కదా, ఇన్వాల్వ్ అవ్వాలి, రావాలి. వాళ్ళందరూ సపోర్ట్ వచ్చారు, చిరంజీవి ఫ్యామిలీతో వచ్చారు. అయితే వీళ్ళంతా సపోర్ట్ చేస్తారు, 100% చేస్తారు. ఎందుకంటే నిజంగా అతన్ని చూస్తుంటే ఆయన చిరునవ్వు, నాకు ధైర్యము, నేను ధైర్యంగా బయటకు వస్తాను, నేను ఏ తప్పు చేయలేదనే విధంగా అల్లు అర్జున్ గారి ఫేస్లో కనిపిస్తుంది. అక్కడ డల్నెస్ ఎక్కడ లేదు. వాళ్ళ భార్యను కూడా చూసాం కదా మేము టీవీలో, ఎక్కడ డల్నెస్ అనేదే లేదు. అల్లు అరవింద్ గారు కూడా, వాళ్ళ నాన్నగారు కూడా చిరునవ్వుతోనే ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే 100% మేము ఏ తప్పు చేయలేదు. ఇది అంతా ఎవరు వల్ల జరుగుతుందో అది అంతా అందరికి తెలుసులేండి, కానీ కొంతమంది బయట పెట్టట్లేదు అంతే. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అండి, మరి అల్లు అర్జున్ ఈ రోజు మార్నింగ్ అరెస్ట్ చేశారు, మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇది చాలా వార్త తెలియగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు నాకైతే ఫస్ట్ అయితే షాక్ అయిపోయాను. అసలు ఇదేంటి అంత సడన్గా వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అనుకున్నాను. ఆ తర్వాత చాలా బాధ వేసింది. ఆయనను తీసుకుపోయి అక్కడ టెస్టులు చేయించి అరెస్ట్ చేస్తారు, అది ఇది అన్నారు. 14 రోజులు రిమాండ్. అది ఇది మొత్తం ప్లానింగ్ ప్రకారంగానే జరిగింది. ప్లానింగ్ అంటే చాలా
అందరు కలిసి చేశారు. సినిమా ఇండస్ట్రీ చేసిందంటారు పొలిటికల్ పరంగా? పొలిటికలే పొలిటికల్ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, పొలిటికలే చేశారు 100% ఇది. ఎందుకంటే ఆల్రెడీ కేసు అయిపోయింది, ఆయన మొత్తం మాట్లాడారు, హెల్ప్ చేస్తా అన్నారు, అంతా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి కేసు పెట్టాము అది పెట్టాము అంటే అది కదా తెలిసిపోయింది కదా, ఇది ప్లానింగ్ అది. దట్ శుక్రవారం చేశారు, సాటర్డే సండే ఆల్రెడీ ఆయన సెకండ్కి సెక్యూరిటీ పెట్టమని ఆల్రెడీ పేపర్ కూడా ఇచ్చారు. అయితే వాళ్ళు అంత రియాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు వచ్చి అల్లు అర్జున్ వల్ల ఇలా అయింది అంటే నోటీస్ కూడా ఉన్నాయి లేదు, అది ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి అరెస్ట్ చేసే విధానం. అసలు పోలీసులు బెడ్రూమ్ వరకు ఎందుకు పోయారు అసలు? అలా వెళ్ళొచ్చా? ఆయనకి డ్రెస్ చేంజ్ చేయడానికి కూడా అంత టైం ఇవ్వకుండా అలా ఎలా అరెస్ట్ చేస్తారు? ఇది మాత్రం అసలు ఘోరం. అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ చేశారు మేడం, దానిపై మీ ఒపీనియన్? దాని గురించి చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఆయన చేశారు తప్పు అనడానికి అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మామూలుగా మూవీ చూడడానికి వెళ్ళారు, ఆయన ఫ్యాన్గా పాపం చాలామంది చూడడానికి వెళ్ళారు. ఆ తొక్కిసలాటలో అలా జరిగింది, ప్రాణహాని జరిగింది. అయినప్పటికీ వదిలిపెట్టలేదు. వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇచ్చారు, 25 లక్షలు ఇచ్చారు. అయినా కానీ మరి ఇప్పుడు కేసు ఇప్పుడు ఎందుకు అయ్యింది అనేది షాక్. ఓకే, అది బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేయటం తప్పు చేసినప్పుడు బెడ్రూమా లేకపోతే ఇంకేదా అని ఆలోచించరు కదండి. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయడం తప్పు అనట్లే నేను, కాకపోతే అరెస్ట్ చేసేది ఫస్ట్ ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారు? ఇది అల్లు అర్జున్ ఎదుగుదలను తొక్కేయడానికి ప్లాన్ అంటారా? ఎవరి ఎదుగుదలని ఎవరు తొక్కలేరండి. ఎవరి కష్టం మీద వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఎవరు తొక్కరు. కాకపోతే జరిగిన సిచ్యువేషన్ అది కాబట్టి, కాకపోతే కేసు అయ్యేది అదేదో ఫస్టే అయ్యి ఉంటే బాగుండు. మనీ కూడా ఇచ్చారు, ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత ఇప్పుడు జరగడం అనేది ఆశ్చర్యం. ఓకే, రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న పొద్దున్న ట్వీట్ చేశారు, చట్టం తన పని తను చేసుకుపోతుంది అవును అని చెప్పని. ఇది రాజకీయ కుట్ర పరంగా వెళ్ళిందంటారా, పొలిటికల్ మూవీ పరంగా వెళ్ళిందంటారా? అలా ఏం లేదండి. రాజకీయాలు లేకపోతే ఇంకేవో అనుకుంటున్నారా? అలాగైనా కాదు. జైలుకి తీసుకెళ్తారనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు. 14 రోజులు రిమాండ్ చేశారు. ఎందుకంటే మనీ ఇచ్చారు కాబట్టి కుటుంబానికి నేను సహకారిగా ఉంటానని కూడా చెప్పారు. 25 లక్షలు ఇవ్వడమే కాదు, కుటుంబానికి కూడా నేను చూసుకుంటానని చెప్పారు. అయినా కానీ తీసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా జరగడం బాధ అనిపిస్తుంది. ఎవరికైనా కానీ ఖచ్చితంగా తీసుకెళ్తారు. తప్పు చేసినప్పుడు చట్టం తన పని చేసుకెళ్ళిపోద్దని ఎలా చెప్పారో అది నిజమే కదా. అల్లు అర్జున్ కోసం మెగా ఫ్యామిలీ బయటకు మొత్తం వస్తుంది అంటారా? ఆల్రెడీ చిరంజీవి గారు కూడా వెళ్ళినట్టున్నారండి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు కుటుంబీకులండి. ఇప్పుడు మనం ఉన్నామంటే ఒక కుటుంబీకులు ఖచ్చితంగా వదిలిపెట్టేసుకోరు, రక్త సంబంధం అది. మధ్యలో ఉన్న ఫ్యాన్స్ గొడవలు పడడం తప్ప అక్కడ ఏముండదు. పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉపయోగిస్తారంటారా అల్లు అర్జున్ కేసు గురించి? మనం ఏం చెప్పలేమండి, ఎందుకంటే పెద్దవాళ్ళ దాంట్లో దూరితే చిన్న వాళ్ళకే పచ్చడైపోద్ది. ఓకే, కాకపోతే అల్లు అర్జున్ గారు తొందరగా బయటికి రావాలని కోరుకుంటున్నాను. అన్న నాకు చాలా బాధ కలిగిందన్న. నిజంగా ఒక సినిమా అభిమానిగా కాకపోయినప్పుడు కూడా ఒక వ్యక్తి మన సంబంధం లేకుండా ఒకరు చనిపోయారు, దానికి మనం సంబంధం లేకుండా జైలుకి వస్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది ఎవరికైనా. అవునాను కదన్న. చూడన్న, ఆ రోజు అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వెళ్ళాడు, December 4కి వెళ్ళాడు. సో అక్కడ ఏంటంటే తను మెయిన్ చేసిన తప్పు ఏంటంటే, అల్లు అర్జున్ చేసిన చిన్న తప్పు ఏంటంటే తను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను అవునాను కదా పర్మిషన్ తీసుకెళ్ళాడు. అక్కడ అల్లు అర్జున్ చేసిన 2 తప్పుల వల్ల తను ఈరోజు జైలుకి పోవాల్సి వచ్చింది. ఒకటి ఏంటంటే తన కన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ తప్పు ఏంటంటే సంధ్య యాజమాన్యం ఉంది. సంధ్య యాజమాన్యం అంత పెద్ద స్టార్ నేషనల్ అవార్డు వస్తున్నప్పుడు సంధ్య యాజమాన్యం కళ్ళు మూసుకుందా? నువ్వు అవునాను కదా సంధ్య థియేటర్ కదా చాలా రద్దీ ఉంటుంది, చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు, అది ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళు ప్లాన్ ముందు చూసుకోవాలి. అంత పెద్ద స్టార్ వచ్చినప్పుడు ఎట్లా ప్రజలను కంట్రోల్ చేయాలి, ఎట్లా ఫ్యాన్స్ కంట్రోల్ చేయాలని చూసుకోవాలి. అంతే. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నువ్వు అవునాను కాదన్న పోలీస్ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి, సో అప్పుడు ఏసీపీ డిఎస్పీ వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే పెద్ద ఇష్యూ, ఒక రేవతి ఒక అమ్మాయి చనిపోయింది. సో ఏఎస్పీని డిఎస్పీని సస్పెండ్ చేయాలి. కానీ నిజంగా ఒక నువ్వు అవునాను కాదన్న అల్లు అర్జున్ పైన కేసు వేశారు. మేము అనుకున్నాం నిజంగా ఈ కేసు ఆయన అన్నాడు ఒక మాట ఏంటంటే, నేను వాళ్ళ కుటుంబానికి నేను ఆదుకుంటా, 25 లక్షలు కూడా కుటుంబానికి ఇస్తే అబ్బాయిని చదివిస్తా అంటుంటే, అరే నిజంగా తనకు తెలియకపోయినప్పుడు ఆయన నువ్వు అవునాను కాదని అల్లు అర్జున్కి ఆ రోజు తెలియలేదు. నెక్స్ట్ డే తెలిసి December 5కి తెలిసింది. సో తను ఏం తప్పు కూడా తను నేను సరే నేను అండగా ఉంటానని మాట ఇచ్చాడు. అవునాను కాదన్న అక్కడ మేము హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఈరోజు పక్కడబందిగా చూడండి, ఈరోజు ఫ్రైడే, ఈరోజు అరెస్ట్ చేస్తే దాని కారణం ఏంటన్నా రేపు సాటర్డే సండే హాలిడే, అంటే 2 రోజులు కావాలని అల్లు అర్జున్ జైల్లో పెట్టాలి అంటే అన్న 14 డేస్ రిమైండింగ్ కూడా అంటే నువ్వు అన్న కాదు, ఇది పక్కబంది ప్లాన్గా అనిపిస్తుంది. కానీ కొద్దిగా అయితే బాధ నిందా ఒక చెప్తానన్నా. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఒక పుష్కరాల మీటింగ్కి వెళ్ళాను, 23 మంది చనిపోయారు.
చంద్రబాబుని అరెస్ట్ చేయలేరు. అంతే తెలంగాణలో కేసీఆర్ ఒక పెద్ద ర్యాలీ పెడితే ఊరు అంటే ఊరు నుంచి ఎంతోమందికి యాక్సిడెంట్ అయింది, 8 మంది చనిపోయారు ఆటో వాళ్ళు. అప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేయలేరు ఎందుకు? అంతే చాలా ప్రోగ్రామ్స్ అన్న, చాలా పెద్ద పెద్ద అంటే రాజకీయ నాయకులు ఒక రకంగా, సినిమా యాక్టర్స్ ఒక రకంగా. నాకు అర్థం కాదు, సినిమా యాక్టర్స్ వాళ్ళు దొంగలు కాదన్న, వాళ్ళేమి మర్డర్లు చేస్తలేదు, వాళ్ళు ఏమి దొంగతనం చేస్తలేదు, జస్ట్ సినిమా చేస్తారు వాళ్ళు అంతే. సో వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు రద్దీగా ఉండి వచ్చిన తప్పుకు తను వెళ్ళిన తప్పుకు తను అరెస్ట్ చేయడం అనేది చాలా బాధ కలిగింది. ఒక విషయం నాకైతే బాగా అనిపించి, ఇప్పుడు అన్న ఒక స్టూడెంట్ ఉన్నాను, మొన్న నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, పేపర్ లీక్ అయింది, చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ చచ్చిపోయారు. అప్పుడు గవర్నమెంట్ అరెస్ట్ చేశారా? అంతేందుకు రోడ్ మోతుంటే ఘోరంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్ బాగా లేకుంటే. రోడ్ బాగలేదని గవర్నమెంట్ అరెస్ట్ చేస్తామా? చిన్న చిన్న విషయాల్లో నిజంగా ఎంత బాధ కలిగించింది. నువ్వు అన్నాను కాదన్నా, రేవతి మేము చనిపోయింది, మాకు కూడా చాలా బాధ అనిపించింది అన్న. తన ఆత్మశాంతి కూరాలని మేము కోరుకుంటాం, కానీ చనిపోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కదా. సో అల్లార్జున్ అరెస్ట్ చేయడం వల్ల మీకు ఏమొస్తుంది చెప్పు? అవును అన్న కాదన్నా. సో ఇప్పుడు తన వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటా అంటున్నారు, అట్లంటే ఆదుకునే వ్యక్తికి కూడా మీరు చేయడం అనేది బాధ అనిపించింది. ఇంకో ఇప్పుడే అప్డేట్ ఏంటంటే వాళ్ళ భర్త కూడా విత్డ్రా చేసుకుంటా అన్నాడు. సో గ్రేట్ సార్, నిజంగా ఇప్పుడు అవునని కాదన్నా ప్రాణం తీసుకురాలి. ఇప్పుడు ఆయన మీ విత్డ్రా చేసుకుంటే మీ ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు రుణపడి ఉంటాడు. కాబట్టి నాకైతే నమ్మకం ఉంది, అల్లార్జున్ మాట ఇస్తామా తప్పడు, 100% ఫ్యామిలీని ఆదుకుంటాను నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ అయిన తర్వాత సంధ్య థియేటర్ వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేశారు ఇప్పుడు రీసెంట్గా. ఎందుకంటే మేము పర్మిషన్ ఆల్రెడీ తీసుకున్నాము, ఇది మొత్తం పోలీసులు పక్కదోవ పట్టిస్తున్నారు కేసునని, దానిపై మీరు చూడండి అన్నట్టుగా పర్మిషన్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది అల్లార్జున్ తప్పు కాదు, అక్కడ యాజమాన్యం తప్పు కాదు, ఆటోమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు. అప్పుడు అరెస్ట్ చేసి ఏసీపీ సస్పెండ్ చేసేయాలి, డిసిప్లిన్ అని సస్పెండ్ చేయాలి, అవునని కాదన్న. సో మెయిన్ నేను నాకు ఎవరు వ్యతిరేకంగా కాదు, నేను చెప్తాను, మీడియాలో చెప్తున్నా. మీడియా చాలా సార్లు ఏమన్నారు, అల్లార్జున్ అట్లా రేవతి మేము అరెస్ట్ అయినప్పుడు అల్లార్జున్ అరెస్ట్ చేయాలి మీ మీడియా అన్నారు. అల్లార్జున్ అరెస్ట్ అయితే అయ్యో పాపం అల్లార్జున్ అరెస్ట్ అయ్యారు. సో మీకు నిజంగా నిన్న వరకే మంచి విషయం దొరికిండు, ఇప్పుడు అల్లార్జున్ దొరికిండు. ఇదే నిజంగా ఒక విషయం తన చాలా మంది అన్న, చాలా విషయాలు జరుగుతున్నాయి, లోకల్ వాళ్ళని కూడా క్యాచ్ అవుట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అన్న. అల్లు అర్జున్ గారిది కొంతవరకు 50-50, అంటే ఆ టైంలో ఆయన వెళ్ళకపోవడం బాగుండు. ఎందుకంటే బెనిఫిట్ షోకు అంత నైట్ అంత మిడ్ నైట్ షోకు ఆయన వెళ్ళకపోతే బాగుండు. ఒకటి పోలీసులకు కూడా ఇంటిమేషన్ ఇచ్చినా అన్నారు, కాకపోతే కొంచెం బందోబస్తు ఎక్కువ పెట్టుకుంటే బాగుండు. కాకపోతే అక్కడ చెప్పలేదు, ఇంటిమేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి మనోళ్ళు మాట్లాడిళ్ళు. ఇక ఏదైతే ఏందో కానీ ఈసారి మనోడు తగ్గేదే లేదన్నారు, కానీ వీళ్ళు ఖచ్చితంగా మేము తగ్గించేదాకా వదిలిపెట్టామని వీళ్ళు ఎవరో షికావత్ ఉన్నారు నాకు తెలిసి డిపార్ట్మెంట్లో, ఖచ్చితంగా వదిలిపెట్టేదే లేదని పొద్దున మార్నింగ్ టైంలో పట్టుకొని వెళ్ళి. కానీ అదొక్కటి మిస్టేక్ అనిపిస్తుంది నాకు కొంచెం, నా తరపున నా పర్సనల్గానైతే. ఎందుకు అంటే ఆయన పర్సనల్ వెహికల్ కాకుండా ఏదో పెద్ద తీవ్రవాదిని తీసుకుపోయినట్టు వెంటనే పెట్రోలింగ్ జీపు దాంట్లో ఎక్కించుకొని తీసుకుపోవడం ఇది కరెక్ట్ కాదనిపించింది. అప్పుడు రేవంత్ రెడ్డిని బెడ్రూమ్లో అరెస్ట్ చేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ని బెడ్రూమ్లో అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళకి బెడ్రూమ్ సీన్స్ కలిసి వచ్చినట్టున్నాయి నాకు తెలంగాణ పోలీసులు అంటారా? ఓకే, ఇప్పుడు సంధ్య థియేటర్లో కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు, మేము షోకి ముందే పర్మిషన్ తీసుకున్నాము సెక్యూరిటీ కావాలి, కానీ అల్లు అర్జున్ని ఒక నోటీస్ కూడా ఏం లేకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసేయటం, రిమాండ్కి తరలించిన తర్వాత ఇది ఒక నాకు తెలిసి ఇది ఒక ప్లానే. ఎందుకంటే ఇవాళ ఫ్రైడే, ఇవాళ కోర్టు కూడా ఒక 5 o'clock వరకు 4 o'clock వరకు అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే సండే కోర్టు ఉండదు, మండే వరకు. అంటే రిమాండ్లో ఉండాల్సిందే 14 days. అంటే ఖచ్చితంగా ఈ బెయిల్ కోసం వీళ్ళు అప్లై చేసుకున్నా కూడా ఈ 2 daysలో రాదు, ఎందుకంటే కోర్టు కూడా ఉండదు కాబట్టి. అది కాదు, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనిపిస్తుంది. ఇప్పుడు అతను ఎవరైతే చనిపోయారో అతను హస్బెండ్ ఇప్పుడు కేసు వాపస్ తీసుకుంటాను నేను అని చెప్పాడు. అవును, నాకు తెలిసి అతను వాపస్ తీసుకుంటా అన్నాడు. అది తీసుకున్న తర్వాత అసలు ముందే తీసుకొని ఇదంతా కాదు, ఆల్రెడీ 25 lakhs ఇచ్చేయండు అల్లు అర్జున్ గారు. ఇచ్చిన తర్వాత ఎవరైనా కానీ పాపం వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ 25 lakhs కాకుండా ఒక 1 crore అట్లా ఇచ్చేది ఉంటే వాళ్ళను కొంచెం బాధల నుంచి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక 10 ఏళ్ళు జైల్లో ఉన్నా కానీ ఆయనకు అయ్యేది ఏముండదు, ఇక్కడ ఉన్న వీళ్ళు బాధపడడం తప్ప ఆయనకు ఒరిగేది ఏముండదు. కాబట్టి ఆయన పోవుడెందుకు, అదేదో వీళ్ళకి ఇచ్చి వీళ్ళనే కాంప్రమైజ్. ఇప్పుడు ఎట్లా కోర్టుకు పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత 14 రోజుల తర్వాత అయినా బెయిల్ వస్తుంది. ఆ బెయిల్ వచ్చిన తర్వాత కూడా జరిగేది ఏముంటుంది, కాంప్రమైజ్ కోసం తిరగాల్సి ఉంటుంది. అది